కొత్త ఆర్థిక విధానాలు, అదేవిధంగా వ్యవసాయం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం, దీనికి తోడు అతివృష్టి అనావృష్టి, ఈ పరిస్థితుల వలన ఈ రోజున వ్యవసాయం పెద్ద సంక్షోభంలో కూరుకుపోయింది. దానితో అనేక గ్రామాల నుండి ఈ వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు కూడా ఎక్కడైతే ఉపాధి దొరుకుతుందో అటువంటి చోటికి వలసలు పోవడం ప్రారంభించారు. ఈ వలసలు పోయిన అనేక మంది ప్రజలు పట్టణాల్లో, గ్రామాల్లో గృహ నిర్మాణ కార్మికులుగా, మూటలు మోసే జట్టు కార్మికులుగా, అనేక హోటళ్లలో సర్వర్లుగా, క్లీనర్లుగా, రిక్షా ఆటో కార్మికులుగా, మహిళలైతే ఇళ్లలో పాచి పని చేసే కార్మికులుగా మారిపోయారు. కొంతమంది కాస్తో కోస్తో చదువుకున్నవారు అప్పులు చేసుకొని ఆ డబ్బుతో కువైట్ లాంటి ముస్లిం దేశాలకి ఉపాధి కోసం పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 2005లో యూపీఏ ప్రభుత్వం కాలంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం అనేసి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ గ్రామాల్లో ఎవరికైతే ఉపాధి కోల్పోయారో ఈ గ్రామీణ వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా సంవత్సరంలో కనీసం 100 రోజులు ఉపాధి కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో ప్రతి కుటుంబానికి కూడా, పని చేయగలిగిన ప్రతి కుటుంబానికి కూడా 100 పని దినాలు, 100 కూలీ ఇచ్చే కార్యక్రమం ఇందులో ప్రధానమైన అంశం. ఇది ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఇచ్చే పనులు కనీసం 5 కిలోమీటర్ల లోపు దూరంలోనే ఉండాలి ఆ గ్రామానికి. అంతేకాకుండా త్రాగునీరు, అదేవిధంగా నీడ, అదేవిధంగా వారికి పనిలో ఏమన్నా ప్రమాదాలు జరిగినప్పుడు దానికి ప్రథమ చికిత్స కూడా చేయించాలనేవి ఈ పథకంలో ఉన్న అంశాలు. ఈ రోజున ఈ పథకాలు ఎంతో సదుద్దేశంతో ఆ రోజున ప్రారంభించినప్పటికీ ఇది పూర్తిగా నిరర్ధకంగా మారిపోతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం దానికి కావలసిన నిధులను ప్రభుత్వం మరి ఏర్పాటు చేయకపోవడమే. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి కావలసిన బడ్జెట్ నిధులు ఏర్పాటు చేయకుండా ఈ ఉపాధి హామీ పథకానికి నిర్వీర్యం చేసే కుట్ర చేస్తూ ఉన్నారు. అందుచేత మనం డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఇది పేదలకు ఉపాధి కల్పించే కార్యక్రమం. దీనివల్ల కనీసం ఉపాధి లేని కాలంలో కనీసం వాళ్ళు గంజినీళ్ళైనా తాగడానికి ఈ పేద ప్రజలకు, గ్రామీణ పేదలకు, ఉపాధి లేని గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఈ ఉపాధి హామీ పథకం ఉపయోగంగా ఉంటుంది కనుక దీనికి నిర్వీర్యం చేయకండి. దీనికి కావలసిన నిధులను ఏర్పాటు చేయాలనేసి మనం ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ ఉపాధి హామీ పథకంలో కూడా అన్ని పథకాలలాగే అనేక అవినీతి జరుగుతూ ఉంది. ఇక్కడ జాబు కార్డులు ఇచ్చే విషయంలో, అదేవిధంగా కూలిని లెక్కలు కట్టే విషయంలో, అంతేకాకుండా వీరికి చేయవలసిన ఈ సేవలు, ఈ మంచినీరు సప్లై చేయడం, నీడ సప్లై చేయడం, ఈ ప్రథమ చికిత్స, ఇటువంటి సేవల్లో కూడా అనేకమైన అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మనం డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే ఇది 100 రోజులు కాకుండా కనీసం సంవత్సరంలో 300 పని దినాలు ప్రతి కుటుంబంలో కలిగించాలా. ప్రతి కుటుంబంలో కూడా కనీసం 2కి ఈ విధమైన ఉపాధి కల్పించాలా. అంతేకాకుండా కనీసం 500 రూపాయలు తక్కువ కాకుండా
రోజువారీ జీతం కూడా ఏర్పాటు కావాలి. ఈ విధంగా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరికీ విప్లవ వందనాలు. ప్రజలందరికీ విప్లవ వందనాలు. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం